సో హైట్ వాళ్ళు అందరూ అలా ఉన్నారు. సో అందరూ అయితే మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో మన ఇవాళ వీడియో ఏంటంటే, సో మీరు తమిళ చూసి కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏపీ ట్రిపుల్ ఐటీ ఏ విధంగా సిఐటి సింపుల్గా పొందొచ్చు అని చెప్పేసి చెప్తున్నా. సో క్లియర్గా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ట్రిపుల్ ఐటీకి అప్లై చేసే ముందు అండ్ ఆల్సో అప్లై చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? సో మీరు అప్లై చేసినప్పటి నుంచి మీకు దాని ప్రకారం మీకు సీట్ వస్తుంది కాబట్టి సో బీ కేర్ఫుల్. ఓకే. సో ఫస్ట్ మీరు అప్లై చేసే ముందు మీరు ఫిక్స్ అవ్వాలన్నమాట ఏ క్యాంపస్ పెట్టుకోవాలి అని. 4 ప్రిఫరెన్స్లు ఉంటాయి. ఆ 4 ప్రిఫరెన్స్లో మనం ఏ క్యాంపస్ పెట్టుకుంటే మన లైఫ్ ఇంకా 6 years కంటిన్యూ అవ్వాలి కాబట్టి సో జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఓకేనా? సో నేను ఎక్కువగా ప్రిఫర్ చేసే క్యాంపస్ ఏంటంటే నూజివీడు కానీ ఆర్కే వ్యాలీ కానీ ముందు పెట్టుకోండి. దాని తర్వాత శ్రీకాకుళం కానీ ఒంగోలు కానీ పెట్టుకోండి. ఓకేనా? లేకుంటే మేము దూరం వెళ్ళలేము అనుకుంటే ఎవరి దగ్గరికి ఏ క్యాంపస్ ఉంటే క్యాంపస్ పెట్టుకోండి. సో 4 క్యాంపస్లు ఒకేలా ఉంటాయి. ఈ 4 క్యాంపస్లతో పోల్చుకుంటే ఈ నూజివీడును అండ్ రాయలసీమలో ఉంది కదా ఆర్కే వ్యాలీ క్యాంపస్, ఆర్కే వ్యాలీ అన్న ఇడుపులపైన రెండు ఒకటే. ఓకేనా? సో అది పెట్టుకోవడం వల్ల మీకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో దగ్గర ఉన్న వాళ్ళు దగ్గర పెట్టుకోవచ్చు. శ్రీకాకుళం వాళ్ళు శ్రీకాకుళం పెట్టుకోండి, ప్రకాశం వాళ్ళు ఒంగోలు పెట్టుకోండి, సో రాయలసీమ వాళ్ళు ఇడుపులపై పెట్టుకోండి. సో కృష్ణా గుంటూరు లైక్ విజయవాడ వాళ్ళు లైక్ ఈస్ట్ వెస్ట్ ఉంటే వాళ్ళు నూజివీడు పెట్టుకోండి. అది ఎవరి ఇష్టం ఉంటే వాళ్ళదన్నమాట. ఓకేనా? అండ్ ఆల్సో నేను మెయిన్గా చెప్పే పాయింట్ ఏంటంటే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసినప్పుడు తప్పులేదు ఫిల్ చేయొద్దు అనమాట. అంటే ఇప్పుడు మీకు వచ్చిన మార్క్స్ ఒకటి అనుకోండి, అది కాకుండా సీట్ వస్తే రాదా అని చూడడానికి వస్తాం. కొంతమంది ఏం చేస్తారంటే వచ్చిన మార్క్స్ కాకుండా ఇంకొంచెం 10-20 మార్కులు ఎక్స్ట్రా చేసి పెడుతుంటారు అన్నమాట. చాలా ఇలాంటి కేసులు ఉంటే చాలా వరకు జరిగినాయి కూడా. సో మీకు ఫస్ట్ లిస్ట్లో అయితే నేమ్ ఉంటుంది. ఓకేనా? మీకు లిస్ట్లో నేమ్ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళు మీ మార్క్స్ చెక్ చేస్తారనమాట. సో ఏం మిస్టేక్ ఉన్నా సరే, 1 మార్క్ మిస్టేక్ ఉన్నా సరే సీటు పోయిద్ది. మీకు జాగ్రత్త చూసుకోండి. మీ ఇన్కమ్ కానీ క్యాస్ట్, ఆధారు, లోకాలిటీ, మార్క్స్ ఇవి ఏవి మిస్టేక్ ఉన్నా మొత్తం సీటు పోయిద్ది. మరి జాగ్రత్తగా చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి ఈ లొకాలిటీలో కానీ ఆధార్ కార్డులో కానీ క్యాస్ట్లో కానీ నేమ్స్ అయితే కొంచెం తప్పు ఉంటాయి అన్నమాట. ఆ తప్పుని ఎలా సరిదిద్దుకోవాలనుకుంటే మీకు 10th క్లాస్లో మార్క్స్ వచ్చాయి కదా. సో మార్క్స్లో మీ పేరెంట్స్ నేమ్, మీ పేరు అన్నీ ఉంటాయి కదా. సో 10th క్లాస్లో ఏ విధంగా అయితే మీకు మీ నేమ్ ఉందో సో దాని ప్రకారం ఫాలో అవ్వండి అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆధార్ కార్డులో మీ నేమ్ తప్పు ఉందనుకోండి, సో ఆధార్ సెంటర్కి వెళ్ళి 10th క్లాస్ మార్క్స్ మెమో ఉంటుంది, మెమో కానీ మార్క్ షీట్ కానీ పట్టుకు వెళ్ళి వాళ్ళు చూపించండి. ఈ ఫార్మాట్లో మన నేమ్ పెట్టండి అంటే వాళ్ళు వెరిఫై చేసుకుంటారు కాబట్టి 10th వెరిఫై ఫస్ట్. సో దాన్ని బేస్ మీద చేసుకుంటారనమాట. 10thలో ఒకలా ఉండి, క్యాస్ట్లో ఒకలా ఉండి, ఆధార్ కార్డులో ఒకలా ఉంటే ఇంకా మీ సీట్ కూడా ఇంకొకలా అయిపోయింది అనమాట. ఓకేనా? సో అదంతా జాగ్రత్తగా చూసుకొని అవి తప్పులు లేకుండా బాగా పెట్టుకోండి. ఓకేనా? అండ్ ఆల్సో ఇంకేమైనా సరే పేమెంట్ చేసినప్పుడు కానీ మిస్టేక్స్ ఉన్నా సరే, కొంతమంది ఎలా అంటే నెట్వర్క్ ఇష్యూస్ వల్ల పేమెంట్ సగంలో అయిపోద్ది అనమాట. ఓకేనా? సో అటువంటి మిస్టేక్స్ కూడా జరగకుండా చూసుకోండి. మ్యాక్సిమం వచ్చిన మళ్ళీ పే చేయొచ్చు, మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవచ్చు. బట్ ఎందుకైనా మంచిది నెట్వర్క్ మంచిగా ఉన్న ఏరియాలో కానీ వైఫైతో కానీ కనెక్ట్ అయ్యి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? ఇదన్నమాట మెయిన్ పాయింట్. సో దీని మీద చాలామంది ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలా అనుకుంటే అలగలేదు. సో మీరు 1, 2, 3 ఎన్నైనా ఫిల్ చేసుకోవచ్చు. బట్ మీరు ఫిల్ చేసినప్పట్లో లాస్ట్ ఫామ్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారనమాట. ఓకేనా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక అప్లికేషన్ ఫామ్లో మీరు నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం పెట్టుకున్నారు. ఇంకొక అప్లికేషన్ ఫామ్లో ఆర్కే వ్యాలీ, నూజివీడు, శ్రీకాకుళము, ఒంగోలు పెట్టుకున్నారు అనుకోండి. వాళ్ళు ఈ 2 కన్సిడర్ చేస్తారంటే 2 చూడరు అనమాట. సో ఇది పోయిద్ది. సో మీరు ఏదైతే లాస్ట్లో పెట్టుకున్నారో అంటే ఫస్ట్ ఇన్ ద సెన్స్ ఒకటి తర్వాత పెడుతుంటారు కదా. సో పెట్టినప్పట్లో లాస్ట్కి ఏదైతే వస్తుందో వాళ్ళ దగ్గరికి సో దాన్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారనమాట. సో ఈ మిస్టేక్ కూడా ఎవరు చేయొద్దు అనమాట. 10 అప్లికేషన్ ఫామ్లో అలా పెట్టదు, ఒకటే పెట్టండి, చూసుకొని జాగ్రత్తగా పెట్టండి. ఓకేనా? ఇదైతే మీరు చక్కగా అయితే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో డాక్యుమెంట్స్ కూడా పెట్టినప్పుడు జాగ్రత్తగా చూసి నెంబర్స్ అనేవి కరెక్ట్గా అక్కడ ఫిల్ చేయండి. క్యాష్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్స్ ఉంటాయి కదా, మిస్టేక్ అయితే పెట్టొద్దు అనమాట. దాని ప్రకారంగా వన్స్ మీకు ఒకవేళ మిస్టేక్ సీట్ వచ్చేసినా సరే వెరిఫికేషన్ ఉంటుంది. ఆ వెరిఫికేషన్లో దొరికిపోతే సీటు పోయిద్ది అనమాట. ప్రతిసారి వెరిఫికేషన్లో 300 మంది వరకు అప్రాక్సిమేట్లీ ఇలా మిస్టేక్స్ పెడుతూనే ఉంటారు ప్రతి ఇయర్. ఎంత చెప్పినా వాళ్ళు ఇంకంతే మారరు కాబట్టి సో 300 మంది మిస్టేక్స్ పెడతా ఉంటారు. ఇలాగే మార్క్స్ కిందకి పైకి పెట్టడం, ఆధార్ కార్డు మార్చి పెట్టడం, లొకాలిటీ మార్చి పెట్టడం అలా పెడుతుంటారు. వాళ్ళ సీట్లు కూడా ఇలాగ మారిపోతూ ఉంటాయి అనమాట. ఓకే. ఇప్పుడు 300 సీట్లు ఏం చేస్తారు అంటే
ఫేజ్ 2 అని ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఫేజ్ గురించి తెలియదు కదా. సో నెక్స్ట్ వీడియోలో ఫేజ్ అంటే ఏంటి మొత్తం చెప్తాను అనమాట. ఫేజ్ 1 ఫేజ్ 2 అంటే లేదు, లిస్ట్ 1 లిస్ట్ 2 వస్తుంది. దాని ప్రకారం మనం డీటెయిల్గా మాట్లాడదాం. దాని గురించి ఫస్ట్ అయితే ఒక లిస్ట్ వస్తుంది. అది మీరు కంగారు పడి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వచ్చిన లిస్ట్ అనేది స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ లిస్ట్ అనమాట. అంటే వాళ్ళు పెట్టుకుంటారు కదా, నాకు క్యాప్ సర్టిఫికేట్ ఉంది, ఎన్సీసీ స్పోర్ట్స్ పిహెచ్ ఉంది పెట్టుకుంటారు కదా. మీరు పెట్టుకుని నిజమా కాదని వాళ్ళు చెక్ చేస్తారనమాట. అది ఫేజ్ కింద రాదు, జస్ట్ స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ లిస్ట్ అనమాట. అది అంతే. దాంట్లో వస్తే సీట్ కన్ఫర్మ్ అని చెప్పలేము. అవి జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే. వాళ్ళకి మళ్ళీ ఫేజ్ 2 వాళ్ళతో వస్తారనమాట. ఓకేనా. వన్స్ లిస్ట్ వచ్చేసిన తర్వాత అప్పుడు మీకు ఫేజ్ 1 వస్తుంది. ఇది ఒరిజినల్ లిస్ట్. ఇందులో అందరూ ఉంటారు, ఎక్స్పెషల్లీ స్పెషల్ కేటగిరీ తెప్పించి అందరూ ఉంటారు అనమాట. ఓకేనా. ఈ దాంట్లో చెప్పాను కదా, ఈ 1000 సీట్లు వదులుతారు. ఆ 1000 సీట్లు వదిలినప్పుడు 300 మంది అప్రాక్సిమేట్లీ తప్పులు పెడతారనమాట. సో ఈ 300 మంది సీట్లు ప్లస్ సెకండ్ కేటగిరీ స్పెషల్ కేటగిరీ ఉంది కదా, సో వీళ్ళని కలిపి అప్రాక్సిమేట్లీ మళ్ళీ ఒక 500 సీట్స్ వదులుతారనమాట. ఇందులో కూడా మళ్ళీ మిస్ అయిపోతే మళ్ళీ ఇలాగ మిస్టేక్ చెప్పినా చేస్తారు, మిస్టేక్లు అంతే, మన చెప్పిన అర్థం కాదు కాబట్టి. సో మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ సీట్లు వాళ్ళని రద్దు చేసి మళ్ళీ ఫేజ్ 3కి ఇస్తారనమాట. ఇంకా అంతే. అప్రాక్సిమేట్లీ ఫేజ్ 3తో మొత్తం అది ఫిల్ అయిపోయింది. ఇంకా ఫేజ్ 4 దాకా వెళ్ళదు, ఇప్పుడు వెళ్ళదు మ్యాక్సిమం. ప్రతిసారి అయితే ఫేజ్ 3 వరకు వెళ్తుంది అనమాట. ఫేజ్ 3కి ఒక 50 మంది వరకు వస్తారు. ఫేజ్ 2లో ఒక 500 నుంచి 600 మంది వరకు వెళ్తారు. ఫేజ్ 1లో 1000 మంది వరకు వెళ్తారు అనమాట. ఓకేనా. ఇది మనకి క్లియర్గా ఫేజ్ల గురించి. నేను ఈ ఫేజ్ గురించి నీకు ఇన్డెప్త్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను క్లియర్గా, ఏంటి వాట్ ఈస్ ఫేజెస్, ఎలా ఏంటి అని చెప్పేసి అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి. సో చూస్తే మీకు ఇంకొంచెం బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఈ విధంగా అయితే మీరు అప్లికేషన్ ఫామ్ పెట్టినప్పుడు తప్పులు పెట్టద్దు. సో ఐ హోప్ అందరూ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇంకెవరైనా ఫిల్ చేయని వాళ్ళు ఉంటే చెప్పండి, చూద్దాం మనం ఎలా ఫిల్ చేయాలి ఏంటి అని చెప్పేసి దీని మీద కూడా వీడియో చేద్దాం. ఓకేనా. ఏదో మిస్టేక్స్ ఏదో వస్తుందా అంటున్నారు చాలామంది, నేను చూడలేదు, చెక్ చేయలేదు. ఎందుకంటే మనందరూ పెట్టేసే ఉంటారు అనుకుంటున్నాను. ఇంకెవరైనా పెట్టకపోయినా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను దాన్ని తగ్గట్టుగా రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. సో వన్ థింగ్ ఏంటంటే మీరు గమనించట్లేదు, వేరే యూట్యూబర్లతో పోల్చుకుంటే నా ఛానల్లో కామెంట్స్ మీకు రిప్లై వస్తున్నాయో రావట్లేదు, అది కూడా కామెంట్ చేయండి. సో ప్రతిదానికి రిప్లై వస్తుంది కదా. మ్యాక్సిమం కొన్ని వాటికి రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే అది నేను చూడలేకపోవచ్చు. నేను ఒక స్పెసిఫిక్ టైంలో అయితే నేను ఓపెన్ చేస్తాను యూట్యూబ్. ఓపెన్ చేస్తే నాకు ఏవైతే పైన కామెంట్స్ కనిపిస్తుంటాయో వాటికైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. నేను కిందకి వెళ్ళి చూడడానికి నాకు ఏమంత లేదు. ఓకేనా. ఒక్కొక్క వీడియోకి 200 కామెంట్స్ వస్తున్నాయి. సో అన్ని కామెంట్స్ రిప్లై ఇవ్వడం కాబట్టి సో మీరు అర్థం చేసుకోండి. లేదు బ్రో మాకు ఖచ్చితంగా కామెంట్కి రిప్లై రావాలనుకుంటే మన ఛానల్లో జాయిన్ మెంబర్షిప్ ఉంటుంది. అండ్ స్పెసిఫిక్గా జాయిన్ మెంబర్షిప్ వాళ్ళ కోసం కూడా స్పెసిఫిక్గా వీడియోస్ పెడతా ఉంటాను. సో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి బాగా తెలిసిద్ది. సో సీట్ కూడా వాళ్ళు బాగా తెచ్చుకుంటారు. ఓకేనా. సో మీకు వద్దనుకుంటే డోంట్ జాయిన్, కావాలనుకుంటే జాయిన్ అవ్వండి. మన ఛానల్ ఓపెన్ చేయగానే జాయిన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ అక్కడనే జాయిన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మీ దాంట్లో బేసిక్ ప్లాన్స్ ఉంటాయి. ఏముండదు, ఒక సమోసా కాస్ట్ 2 సమోసా కాస్టే ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో ఇఫ్ యూ వాంట్ ఇట్ టు గెట్ ఇట్. ఓకే. ఇదన్నమాట వీడియో. నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా మరింత ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.